నమస్కారం అండి. ఈ రోజు మనం అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలోని పందిరిమామిడి కోటలోని రబ్బర్ రైతులతో పాటుగా రబ్బర్ తోటలకు రావడం జరిగింది. ఈ ప్రాంతంలో సుమారుగా 450 హెక్టేర్లలో రబ్బర్ తోటలు పెంచడం జరుగుతుంది. ఈ ప్రాంతం రబ్బర్ తోటకు అనువుగా ఉంటుందని గుర్తించి, ఎందుకంటే ఈ ప్రాంతంలో సంవత్సర వర్షపాతం 2000 నుంచి 3500 మధ్యలో ఉండడం వల్ల, పైగా ఇక్కడ గాలిలో తేమ శాతం కూడా 75% దాటి ఉండడం వల్ల ఈ ప్రాంతం రబ్బర్ తోటలు పెంచడానికి అనువుగా ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ప్రభుత్వం సహకారంతో రైతులకి రబ్బర్ చెట్లను ఇవ్వడం జరిగింది. బట్ ఇచ్చిన తర్వాత కూడా విషయం ఏంటంటే, రబ్బర్ తోటలు అయితే ఇవ్వడం జరిగింది, కానీ రబ్బర్ తోటల నుంచి రైతులు ఏ విధంగా రబ్బర్ పాలను సేకరించాలి, పాలను ఏ విధంగా ప్రాసెసింగ్ చేసి రబ్బర్ షీట్లు తయారు చేయాలనే విషయం మీద వారికి సరైన అవగాహన లేకపోవడాన్ని కేవీకే పందిరిమామిడి వారు గుర్తించి వారికి నైపుణ్య శిక్షణ కార్యక్రమాలని ఇవ్వడంతో పాటుగా వారు రబ్బరు ప్రాసెసింగ్ చేసుకోవడానికి కావాల్సినటువంటి పరికరాలను కూడా కేవీకే పందిరిమామిడి ఇవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు మనం రబ్బర్లో ట్యాపింగ్ని ఏ విధంగా చేస్తారనేది తెలియజేసుకుందాం. రబ్బర్లో ట్యాపింగ్ అంటే ఏమీ లేదండి, ఒక క్రమ పద్ధతిలో రబ్బర్ యొక్క బెరడును చిక్కి పాలను తీసే పద్ధతినే రబ్బర్ ట్యాపింగ్ అంటారనమాట. ముఖ్యంగా రబ్బర్లో 2 రకాల మొక్కలు ఉంటాయి. ఒకటి అంటు మొక్క ఉంటుంది, ఇంకోటి పిక్క మొక్క ఉంటుందన్నమాట. ఈ అంటు మొక్కలు 7 సంవత్సరాల తర్వాత ఎక్కడైతే అంటు జాయింట్ ఉంటుందో అక్కడి నుంచి సుమారుగా 125 సెంటీమీటర్లు ఎత్తులో దీని యొక్క చుట్టుకొలత 50 సెంటీమీటర్లు వచ్చినట్లయితే ఆ మొక్కని మనం రబ్బర్ పాలు తీసుకోవడానికి అనువైనదిగా గుర్తించాలన్నమాట. గుర్తించిన తర్వాత సాధారణ ఇప్పుడు రబ్బర్లో ఏం జరుగుతుందంటే, పాలు అనేవి డబుల్ హెలిక్స్లో కుడివైపు నుంచి ఎడం వైపుకు ఈ విధంగా పాలు ప్రెసర్న్ అనేది జరుగుతుందన్నమాట. ఈ ప్రెసర్న్కి ఆపోజిట్గా మనం 30 నుంచి 35 డిగ్రీలు 35 నుంచి 35 డిగ్రీల్లో మనం మార్కింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మార్కింగ్ చేసుకోవడానికి టెంప్లెట్ ఉంటుంది. మొదటిగా మనం 120 సెంటీమీటర్ల ఎత్తులో 50 సెంటీమీటర్ల స్కేల్తో, ఈ స్కేల్ ద్వారా 120 సెంటీమీటర్లు మనం చూసుకొని ఆ 120 సెంటీమీటర్లు మార్క్ చేసుకుని అక్కడ సర్కంఫరెన్స్ అనేది అంటే చుట్టుకొలత 50 సెంటీమీటర్లు వచ్చినట్లయితే ఆ ప్రాంతాన్ని మనం గుర్తించుకొని ఆ ప్రాంతానికి పైగా ఇది టెంప్లెట్ ద్వారా మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదంటే ఈ రబ్బర్ చెట్టు నుంచి సుమారుగా 24 సంవత్సరాలు 7 సంవత్సరాలు దాటిన తర్వాత 24 సంవత్సరాలు రబ్బర్ చెట్టు నుంచి రబ్బర్ పాలని మనం తీసుకోవచ్చు అనమాట. సో దీన్ని మనం ఏం చేస్తామంటే ఈ పద్ధతిలో రబ్బర్ ప్లాంటింగ్ చేసే పద్ధతిలో దీన్ని మనం 2 భాగాలుగా విభజించుకుంటాం అనమాట. సో అందుకే ఇది సర్కంఫరెన్స్ కూడా దీని యొక్క చుట్టుకొలత కూడా సగం మాత్రమే ఉంది. ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని ఏ భాగంగాను, ఈ ప్రాంతాన్ని బి భాగంగాను, మళ్ళీ 6 సంవత్సరాలు దాటిన తర్వాత మళ్ళీ ఈ భాగాన్ని సి భాగంగాను, తర్వాత ఈ భాగాన్ని మళ్ళీ డి భాగంగాను మనం గుర్తించుకుంటాం. అంటే ఎప్పుడైతే మనం నిర్దిష్ట సర్కంఫరెన్స్ వచ్చిందో దాన్ని మార్క్ చేసుకున్నామో అక్కడ మనం ఈ టెంప్లెట్ సహాయంతో మార్కింగ్ అనేది చేసుకోవాలి. మార్కింగ్ చేసుకోవడానికి ఈ మార్కర్ ఉంటుంది. ఈ మార్కర్ ద్వారా మనం గైడ్ లైన్స్ అనేవి ఏదైతే మనం మార్క్ చేస్తామో వాటిని మనం గైడ్ లైన్స్ అంటాం అనమాట. సో ఎప్పుడైతే గైడ్ లైన్స్ చేసుకోవడం అయిపోతుందో, గైడ్ లైన్స్ చేసిన తర్వాత మనకి ఎప్పుడైతే ఈ సంవత్సరం అంటే సంవత్సరానికి 20 నుంచి 23 సెంటీమీటర్లు మాత్రమే మనం రబ్బర్ బెరడ్ని చెక్కుకోవాల్సి ఉంటుందన్నమాట. ఆ విధంగా మొత్తం ఈ సంవత్సరానికి 20 నుంచి 23 సెంటీమీటర్ల ప్రకారం 6 సంవత్సరాల వరకు కూడా మనం ఈ ప్రాంతాన్ని ఎక్కడైతే జాయింట్ ఉంటుందో ఆ ప్రాంతాన్ని ద్వారా మనం ట్యాపింగ్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే ఈ కంప్లీట్ అయిపోతుంది, సరే పూర్తిగా ఈ 6 సంవత్సరాల్లో మొత్తం ఈ ప్రాంతం మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఏ ప్రాంతం అయితే బి భాగం అనుకుంటామో బి భాగంలో సేమ్ అదే పద్ధతి ద్వారా అవలంబించి మార్కింగ్ చేసుకొని మళ్ళీ కూడా మనం ట్యాపింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇక్కడ కూడా సంవత్సరానికి 20 నుంచి 23 సెంటీమీటర్ల ద్వారా మనం ట్యాపింగ్ చేసుకుంటాం. ఈ విధంగా 6 సంవత్సరాలు గడిచిన తర్వాత యువతల వైపు ఏదైతే ముందు ఏ భాగం అనుకుంటామో అది ఇప్పుడు సి భాగం అవుతుంది. ఆ భాగం మొత్తం కూడా బెరడు ఈ 6 సంవత్సరాల్లో కూడా బెరడు మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పద్ధతిని యువతలు కూడా అవలంబిస్తాం. ఈ పద్ధతి అయిపోయిన తర్వాత మళ్ళీ యువతల భాగానికి వస్తాం అనమాట. ఈ విధంగా 24 సంవత్సరాల వరకు ఈ ప్రాంతంలో ట్యాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా చెట్టు అనేది బలంగా ఉన్నట్లయితే మనం పై ప్రాంతంలో కూడా ట్యాపింగ్ అనేది చేసుకోవడానికి అనువుగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ట్యాపింగ్ చేసుకునేటప్పుడు మనం దీన్ని జబాంగ్ అంటారు. ఈ జబాంగ్ ద్వారా మనం ట్యాపింగ్ అనేది చేసుకుంటాం అనమాట. రైతులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ట్యాపింగ్ చేసేటప్పుడు ఈ రబ్బర్ చెట్టు చూసినట్లయితే బయట వైపు మనకి బార్క్ ఉంటుంది. బార్క్ తర్వాత ఈ రబ్బరు స్రవించే
గ్రంథులు ఉంటాయి, వాటిని లేటెక్స్ సెల్స్ అంటారు. దాని తర్వాత కేంబియం అనేది ఉంటుందన్నమాట. సో అందువలన రైతులు ట్యాపింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా 2 నుంచి 2.5 మిల్లీమీటర్లు లోతుగా మాత్రమే బార్క్ని తీసుకోవాల్సి ఉంటుంది. 3 నుంచి 5 డిగ్రీల వాలుతో కుడివైపుగా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలా తీసుకునేటప్పుడు రైతులు అంతకంటే దాటి లేటెక్స్ సెల్స్ దాటి కేంబియంకి ఏమైనా కూడా మనం నష్టం చేసినట్లయితే మళ్ళీ కూడా బెరడు మళ్ళీ పూర్తి అవుతుంది. దానివల్ల రైతులు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మీరు గమనించినట్లయితే ఈ ప్రాంతంలో సరిగ్గా బెరడు లోతుగా తవ్వడం వల్ల ఈ విధంగా నష్టం అనేది కలగడం జరుగుతుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ బెరడు మనకి పూర్తిగా మళ్ళీ రాలేదు. ఇది మళ్ళీ నెక్స్ట్ టైం రైతులకి ఏమవుతుందంటే ఈ ప్రాంతం ద్వారా పాలు తీసుకోలేరు అనమాట. సో ఎప్పుడైతే మనం ఈ విధంగా స్టార్ట్ చేస్తామో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రబ్బరులో ముఖ్యంగా ఉదయం పూట అంటే సూర్యోదయం ముందు 4 నుంచి 6 గంటల సమయంలో ఉదయం 4 నుంచి 6 గంటల సమయంలో రబ్బరు పాలు స్రావం అనేది చాలా స్పీడ్గా ఉంటుంది కనుక బాగా ఎక్కువ టర్గర్ ప్రెషర్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కనుక ఆ సమయంలో రైతులు ట్యాపింగ్ చేసుకున్నట్లయితే పాలని ఇది ఫాస్ట్గా మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. రైతులు ఏం చేయాలంటే ట్యాపింగ్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఒక 30 సెంటీమీటర్లు 15 నుంచి 20 సెంటీమీటర్లు ప్లేస్లో మనం ఈ స్పౌట్ పెట్టుకొని స్పౌట్ ద్వారా ఏంటంటే రబ్బరు పాలు ఈ స్పౌట్ ద్వారా వచ్చి కిందన హ్యాంగర్ సహాయంతో కప్పుని మనం వేలాడ తీసుకోవాలన్నమాట. ఈ విధంగా రోజుకి రైతులు 300 చెట్ల వరకు కూడా మనకి ట్యాపింగ్ చేసుకొని పాలు సేకరించవచ్చు. విషయానికి వస్తే రబ్బర్ చెట్లు ఎకరానికి 4.5 మీటర్లు మొక్కకి వరుసకి 4.5 మీటర్ల సాయంతో ఎకరానికి 200 మొక్కల్ని మనం అకామిడేట్ చేసుకోవచ్చు. ఒక చెట్టు ద్వారా ఒక సంవత్సరానికి మనం 10 లీటర్ల పాలుని పొందవచ్చు అనమాట. 10 లీటర్ల పాలుతో సుమారుగా మనం 2.5 కేజీలు రబ్బర్ షీట్లని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా రబ్బర్ తోటల్లో కలెక్ట్ చేసిన పాలను డైరెక్ట్గా అమ్మలేం కనుక దాన్ని మనం రబ్బర్ షీట్లుగా చేయాల్సి ఉంటుంది అనమాట. రబ్బర్ షీట్లు చేయడానికి ముఖ్యంగా మనకేం కావాలంటే 4 లీటర్లు సరిపడినటువంటి అల్యూమినియం ట్రేని తీసుకోవాలి. ఒక రబ్బర్ షీట్ తయారు చేయడానికి ముఖ్యంగా ముందుగా ఏం చేయాలంటే 2 లీటర్ల పాలు తీసుకొని దానికి 2 లీటర్ల నీటిని కలిపి దానికి 0.5% గల ఫార్మిక్ యాసిడ్ 200 ml కలపవలసి ఉంటుంది. దీనికి మనం 0.5% గల ఫార్మిక్ యాసిడ్ 200 ml కలుపుకున్నాం. కలిపిన తర్వాత పదవెట్టి ద్వారా దీన్ని పూర్తిగా ఫార్మిక్ యాసిడ్ అనేది ఫార్మిక్ యాసిడ్ పాలు నీరు పూర్తిగా కలిసేలాగా మనం కలియబెట్టాలన్నమాట. ఈ కలియబెట్టే ప్రాసెస్ లో మనకి నురగ ఏర్పడుతుంది. ఈ నురగని కూడా మనం ఈ పదవెట్టి ద్వారా బయటకు తీసి మనం సెపరేట్ గా వేసుకోవాలి. ఈ విధంగా మనం ఆ పైన కలిపేటప్పుడు ఏర్పడిన పైనటువంటి ఈ నురగని తీసి బయట వేసుకుంటాం. దీన్ని కూడా ఎండిన తర్వాత దీన్ని కూడా రైతులు అమ్ముకోవచ్చు. ఈ విధంగా బాగా కలిపినటువంటి మిశ్రమాన్ని 3 గంటలు సుమారుగా ఉంచినట్లయితే ఈ పాలు తోడుకొని మనకి ఒక షీట్ లాగా ఫామ్ అవడం జరుగుతుంది. ఈ విధంగా 3 గంటల తర్వాత మనకి ఇటువంటి షీట్ ఒకటి మనకి రెడీ అవుతుంది. సో ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ నీటిని తొలగించడానికి మనం రబ్బర్ రోలర్స్ అన్నింటిని ద్వారా ప్రెస్ చేసి వీటిని షీట్లుగా తయారు చేయవచ్చు. రబ్బరు తోడు నుంచి మనం షీట్ గా తయారు చేయడానికి 2 రకాల రోలర్స్ ని వాడుకుంటాం అన్నమాట. ఇందులో దీన్ని ప్లెయిన్ రోలర్ అంటారు, దీన్ని గ్రూవ్డ్ రోలర్ అంటారు. ఈ ప్లెయిన్ రోలర్ లో ముందుగా మనం 3 సార్లు తిప్పిన తర్వాత
కారణం ఏంటంటే ఇది మాన్యువల్ ద్వారా నడుస్తుంది, కానీ దీనికి బ్యాటరీ ఆపరేటెడ్ రోలర్స్ కూడా ఉండడం జరిగింది. బ్యాటరీ ఆపరేటెడ్ రోలర్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా పూర్తిగా నీటిని తొలగించిన షీట్ నుంచి తర్వాత మనం గ్రూవ్డ్ రోలర్ లో పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా మనకి గ్రూవ్డ్ షీట్ అనేది రెడీ అవుతుంది. ఈ రబ్బర్ షీట్ ని మనం సుమారుగా 2 నుంచి 3 రోజులు నీడలో ఆరబెట్టుకోవాలి. నీడలో ఆరబెట్టుకున్న తర్వాత మనం దీన్ని పొగ గదిలో స్మోక్ ఛాంబర్ పొగ గదిలో ఉంచినట్లయితే 3 రోజులు మనకి తేనె రంగులో షీట్ అనేది మనకి ఫామ్ అవుతుందని. ఎందుకంటే ఆ పొగ గదిలో ఆ పొగలో క్రియాసాట్ అనే కెమికల్ ఉండడం వల్ల మనకి అది తేనె రంగులో వచ్చి మంచి గ్రేడ్ కలిగినటువంటి షీట్ అనేది ఫార్మ్ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ రైతులు సమస్యను గుర్తించిన కేవీకే వారికి తోడుగా నిలిచి వారికి రబ్బరు ట్యాపింగ్ మరియు ప్రాసెసింగ్ మీద శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి వారికి ప్రాసెసింగ్ చేసుకునే విధంగా ట్యాపింగ్ చేసుకునే విధంగా అవసరమైనటువంటి పరికరాలను కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇంతవరకు కూడా కేవీకే పందిరిమామిడి 6 గ్రూపుల్ని గుర్తించి సుమారుగా 600 ఫ్యామిలీస్ ఈరోజు కేవీకే ప్రోద్బలంతో వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడం జరిగింది. పందిరిమామిడి కోటలో మన ఆదర్శ రైతు జానకిరెడ్డి గారు ఆయన మాటల్లో ఆయన యొక్క రబ్బర్తో ఆయనకున్నటువంటి అనుబంధాన్ని మీకు తెలియజేస్తారు. అందరికి నమస్కారం అండి. నా పేరు రేవుల జానకిరెడ్డి. మాది మాడిమిల్ మండలం వేటుకూరు పంచాయతీ పిఎం కోట గ్రామం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఈ పందిమడకోట గ్రామంలో రబ్బరు సొసైటీకి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ రబ్బరు సొసైటీ ప్రారంభించి సుమారుగా 6.5 సంవత్సరాలు కావస్తుంది. ఈ 6.5 సంవత్సరాల కాలంలో మేము అనేక ఆదాయాన్ని పొందగలిగాం ఈ రబ్బర్ షీట్ ద్వారా. దానికి ప్రధాన కారణం కృషి విజ్ఞాన కేంద్రం పందిరిమామిడి వారు. వారికి మా గ్రామం తరఫు నుంచి ఎల్లవేళలా మా యొక్క కృతజ్ఞత భావం ఎప్పుడు ఉంటుంది. మా పిఎం కోట గ్రామంలో 2006 నుంచి నర్సరీ పెట్టి 2006 నుంచి 2014 వరకు మేము ప్లాంటింగ్ స్టార్ట్ చేశాము. సంవత్సరానికి ఒక్కొక్క రైతు 1 ఎకరాకు సంబంధించి అన్ని ఖర్చులు మిగులు సుమారుగా 45,000 నుంచి 60,000 దాకా ఉంటుంది. ఏడాదికి 25 టన్నుల నుంచి 45 టన్నుల దాకా మేము ముడి సరుకు రబ్బర్ని మా సొసైటీ ద్వారా మరి కంపెనీలకు వేయగలుగుతున్నామంటే దానికి ప్రధాన కారణం కృషి విజ్ఞాన కేంద్రం పందిరిమామిడి వారే. నమస్కారం అండి. నా పేరు కత్తల సోమిరెడ్డి, పందిరిమామిడి కోట గ్రామం, వేటుకూరు పంచాయతీ, మారేడుమిల్లి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. సుమారు నాకు 1500 దాకా రబ్బర్ మొక్కలు ఉన్నాయండి. ఈ రబ్బర్ మొక్కలతో కేవీకే ఇచ్చిన సహాయంతో నేను రబ్బర్ మొక్కలు స్టార్ట్ చేయడం జరిగింది. నాకు రోజుకి 150 లీటర్ల దాకా పాలు వస్తుందండి. 75 సీట్ల వరకు రోజు సీట్లు తయారు చేసుకుంటాను. ఈ స్టార్ట్ చేసి మొదటి సంవత్సరంలో నాకు 90,000 రూపాయలు వచ్చిందండి ఫస్ట్ సంవత్సరం. అలాగే సంవత్సరానికి వచ్చి నాకు 150,000 నుంచి 160,000 దాకా అలాగ వచ్చిందండి. అలాగే నాకు 3 సంవత్సరాలు దాటాక 4 నుంచి 6 లక్షల రూపాయల వరకు నేను లబ్ధి పొందుతున్నానండి. ఈ లబ్ధి నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఇంతకుముందు నేను కొండపోడు వ్యవసాయం చేసుకుని జీవనాధారం సాధించేవాడిని. ఇప్పుడు ఈ రబ్బరు తోటలు రావడం వలన, రబ్బరు వీళ్ళు పరికరాలు నాకు అందించడం వలన చాలా సంతోషకరంగా ఉంది. ఇలాంటి సంతోషం మా రైతులందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటూ మరి పందిరిమామిడి కేవీకే వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.